ఆంధ్రప్రదేశ్లో గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ మేరకు అల్లూరు జిల్లా లక్కవరం నుంచి చీడిగొండ వరకు రహదారిని నిర్మించినట్లు పవన్ తెలియజేశారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా రోడ్ నిర్మాణానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఎన్నికల హామీ మేరకు లక్కవరం నుంచి చీడిగొండ వరకు 87.19 లక్షల వ్యయంతో 1.1 కిలోమీటర్ రహదారి నిర్మించినట్లు ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గిరిజన గ్రామాలు, పీవీటీజీ ప్రాంతాలకు రహదారులు నిర్మించాలనే ఉద్దేశంతో కేంద్రం చేపట్టిన పీఎం జన్మన్ పథకంలో భాగంగా ఈ రహదారిని నిర్మించినట్లు తెలియజేశారు. ఈ రోడ్డు నిర్మాణం ద్వారా దాదాపు 183 మంది గిరిజనులకు రహదారి సమస్య పరిష్కారమైందని పవన్ వెల్లడించారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా గిరిజన ప్రాంతాలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తుందని తెలిపారు. అందులో భాగంగా 1000 కోట్ల నిధులతో అడవి తల్లి బాట కార్యక్రమం ప్రారంభించి మౌలిక సదుపాయాలు కల్పిస్తూ గిరిజనులను అభివృద్ధికి చేరువ చేస్తోందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.